నమస్తే సూర్యాబాయ్, ఎలా ఉన్నారు? బిందాస్. బిందాస్. డిప్రెషన్‌లో నుంచి ఎళ్ళి హ్మ్. అన్ని చెడు దారులన్నీ దాటుకొని హ్మ్. ఇప్పుడు బిందాస్ స్టేజ్‌కొచ్చా. బట్ మమ్మీ లేదు లైఫ్‌లో అంతే. హ్మ్. అదొకటి మాత్రం తీరని లోటు. యెస్. జనరల్‌గా ఎవరికైనా గానీ అమ్మ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా 2 ఇయర్స్ అవుతుందా? 15 మంత్స్ అవుతుంది. 15 మంత్స్. ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. 15 మంత్స్. కానీ అమ్మ అసలు హెల్త్ ఇష్యూ వచ్చి ఎంతకాలం సఫర్ అయ్యారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్. 2 ఇయర్స్ సఫర్ అయిన తర్వాత హ్మ్. ఓకే. కానీ ఇప్పుడు ఓకేనా? సెట్ అయ్యారా? ఎందుకంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే మిమ్మల్ని కదిలిస్తే చాలా 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 మూడీగా ఆన్సర్ చేసేవాళ్ళు. బయటికి రాలేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు సెట్ అయినట్టేనా? ఓకే. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. నాట్ కంప్లీట్‌లీ అలా డిప్రెషన్‌లో లేరు. యెస్. కంప్లీట్‌గా. యెస్. లోపలైతే ఉంటుంది. అదెప్పటికి మాత్రం పోదు. ఎలా ఎలా ఎళ్తుంది చెప్పండి? మదర్ ఫీలింగ్ అనేది ఎళ్ళదు. యెస్. అది మనతో పాటే ఎళ్తుంది. మనం వెళ్ళిపోయినప్పుడే ఎళ్తది. అలా. ఫస్ట్ అసలు అంటే చాలా ఇంటర్వ్యూస్‌లో మీరు చెప్పారు. కాకపోతే మీ ఇంటర్వ్యూస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అసలు సూర్యాబాయి గురించి కనుక్కుందాం నార్మల్‌గా. అసలు సూర్యాబాయి ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? అనేది ఒకసారి మాట్లాడదాం. మీరెక్కడ పుట్టారు? నేను పుట్టింది రాయలసీమ. ఓకే. రాయలసీమ. పులివెందల హ్మ్. పుట్టింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే. హ్మ్. ఇక ఇక్కడే ఉండేటోడు. ఇక్కడే అసలు ఆల్రెడీ మేము సెటిల్డ్ 40 ఇయర్స్ నుంచి. నాన్నగారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో డాడీ. అక్కడే. మొత్తం అంతా అక్కడే. పెళ్లి కాకముందు మా డాడీ ఇక్కడికి వచ్చేసాడు. హ్మ్. అయితే ఇక మొత్తం అంతా ఇక్కడే అనమాట. మన ఏ టు జెడ్ ప్రాపర్ అంతా ఇక్కడే. హ్మ్. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మమ్మీని కూడా అక్కడికే తీసుకెళ్ళామన్నమాట చనిపోయిన తర్వాత. యాక్చువల్లీ రాయలసీమ అనుకోండి. హ్మ్. రాయలసీమ అండ్ తెలంగాణ. రాయలసీమ అబ్బాయిని కంప్లీట్‌గా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ, ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు? సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. చాలా కష్టపడ్డా ఆ పేరు కోసం. ఓకే. అది మీకై మీరు తెచ్చుకున్న పేరా? ఒక డైలాగ్ చెప్పాలా? యాహ్! చాలా కష్టపడ్డా అంటే మల్లారెడ్డి గారు గుర్తొస్తారు. పాలమ్మిన పాలమ్మిన, పూలమ్మిన అలాంటివి ఏం చేయలేదు. హ్మ్. మంచిగా చదువుకున్నా, హ్మ్. మంచి పేరు తెచ్చుకున్నా. హ్మ్. కృష్ణుడు మంచి బాలుడు అని పేరు తెచ్చుకున్నా. రాముడు మంచి బాలుడు తెలుసు నాకు. అది తెలిసిన విషయమే అందరికీ. కొత్తగా ఉంటుంది కదా కృష్ణుడు అని చెప్తే. కృష్ణుని కూడా తలుచుకోవాలి కదా అప్పుడప్పుడు. మరి చుట్టూ ఎవరు కనిపించట్లేదు. ఎందుకు ఉంటేనే కృష్ణుడా? మరి కృష్ణుడితో కంపేర్ చేశారు కదా! కృష్ణునితో కంపేర్ చేశాను కాబట్టి అతని భక్తి గురించి, మంచితనం గురించి ఇదే తీసుకుంటున్నాను నేను అందులో. గోపికల్ని తీసుకోవట్లే. మీకేది కావాలో అది మాత్రమే మీరు తీసుకుంటున్నారు. నాకు ఏది కావాలో అండ్ నాలో ఏముందో నేను అదే తీసుకుంటా కదా. ఆ? సో, మీలో రొమాంటిక్ యాంగిల్ లేదా మరి? ప్రస్తుతానికైతే లేదు. అంటే ఇంతకు ముందు ఉండేదా? అప్పుడు కూడా లేదు. ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడు. ఓకే. అంటే కృష్ణుడితో కంపేర్ చేస్తే నేనేమనుకున్నానంటే మీకు గూడా ఓల్డ్ సిటీ మొత్తం గోపికలు ఉంటారేమో అని అమ్మో చెప్పేసి లేదు అనుకున్నా. లేదు. లేదా? ఓకే. సో, సూర్యాబాయ్ అనే నేమ్ మీకు అంత ఈజీగా రాలేదైతే. అంత ఈజీగా రాలేదు. యాక్చువల్లీ సురేష్ రాజు. సురేష్ రాజ్. సురేష్ రాజ్. ఓకే. రాజూస్ అన్నమాట మేము. హ్మ్. ఎంతో కష్టపడితే, ఎంతో మంచి చేస్తే, ఎంతో మందిని ఆదుకుంటే, బలహీనుని వెనక నిలబడితే, ఎన్నో మంచి పనులు చేసుకుంటూ అప్పుడు వచ్చింది పేరు నాకు సూర్యాబాయ్ అనే పేరు. ఓకే. అంటే చాలా మందికి డౌట్ సూర్యాబాయ్ అనగానే జనరల్‌గా ఎవరో ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. హ్మ్. నిజంగానే మీరు రౌడీయా? ఇప్పుడు 'బిజినెస్ మ్యాన్' సినిమాలో మహేష్ బాబు గారు ఉన్నారు. హ్మ్. అదే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నట్టున్నారుగా? రౌడీ అంటారా? హీరో అంటారా? హ్మ్. హీరోనే. రౌడీ హీరో. మరి నన్ను కూడా అలానే అనుకోండి. అంటే మీలో గూడా ఆ యాంగిల్ ఉందా? అందులో సూర్యాబాయ్ ఏం చేస్తాడు? సెటిల్మెంట్స్ చేస్తాడు. ఆఫ్‌కోర్స్ ఎన్ని సెటిల్మెంట్స్ చేసినా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అందులో చాలా, చాలా చాలా చేశాడు. అంటే పొలిటీషియన్స్‌తో కలిసి ఏవో ఒకటి చేసి స్కామ్స్ చేశాడు. చేసినా గాని జనాలకిచ్చాడు. సో, ఆ యాంగిల్స్‌లో మిమ్మల్ని గూడా నేను అలాంటి స్కామ్స్ ఏం చేయలేదండి. హ్మ్. 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 గుండె నిండా ధైర్యం ఉంది. హ్మ్. కష్టపడే దమ్ముంది. ఓకే. ఈ 2 సరిపోవా? సరిపోతాయి. ఆ? సరిపోతాయి. లంగా పని చేయాలనా? హ్మ్. అవసరం లేదు కదా. హ్మ్. ముసలోన్నా నా తల్లిదండ్రి నాకు ధైర్యం ఇవ్వలేదు. తల్లిదండ్రి ధైర్యం అయితే ఇచ్చారు. మరి డబ్బు పరిస్థితి ఏంటి? ధైర్యం ఇచ్చినోళ్ళు డబ్బు ఎలా సంపాదించాలో చూపించరా? హ్మ్. తల్లిదండ్రులు ఎప్పటిదాకా తెలుసా? మనకి పేరు పెట్టి మనల్ని కని మనకు పేరు పెట్టి కొంచెం పెద్దగా చేసి చదివించి ఇప్పటిదాకానే రెక్కలు వచ్చేసిన తర్వాత మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. వాళ్ళ పేరు మనమే నిలబెట్టాలి. ఓకే. ప్రతి దానికి తల్లిదండ్రిని కూడా యూజ్ చేయొద్దు. వాళ్ళు ఎందాక చూసుకోవాలి అందాకనే చూసుకుంటారు. దాని తర్వాత మన బ్రెయిన్, మన హార్ట్,
నీట్గా ఉండాలి, ఉమ్. గోల్డెన్గా ఉండాలి. అప్పుడు మనం అనుకున్న లక్ష్యం మనం చేయగలుగుతాం. ఇలా గోల్డ్ బాయ్ లా ఉండాలి. ఎస్, గుడ్ బాయ్లా ఉండాలి. గుడ్ బాయ్లా ఉండాలి. ఓకే, గుడ్ బాయ్ లా ఉండాలి, గోల్డ్ బాయ్ లా ఉండాలి. ఎనీవేస్, నాన్న ఏం చేసేవారు? నాన్న యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా మా నాన్న ఒక కూలీ. ఓకే. ఎస్. అంటే బై బర్త్ ఇప్పుడు రాయలసీమలో పుట్టిన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర, మళ్ళీ తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు మీరు. 11 డేస్, అదే 21 డేస్లో వచ్చేసి హైదరాబాద్ ఓకే. పంపిస్తారు కదా, డెలివరీకి పంపిస్తారు కదా, వచ్చేసా. ఫస్ట్ మా నాన్న ఒక కూలీ. అక్కడే ఓల్డ్ సిటీ ఫస్ట్ నుంచి. సిటీనే, ఓల్డ్ సిటీనే. అంతెందుకు, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా సరే అతను ఉండడు ఇంట్లో, వెళ్తాడు. అరే నీకేం తక్కువ, ఎందుకు నీ కొడుకు అంత పెద్ద అది ఇది అన్నా కూడా ఇక అతనికి అలవాటు అయిపోయింది. టైంపాస్ అంతే. ఇంట్లో ఉండలేరు అలాంటి వాళ్ళు. పెద్దోళ్ళు ఒక పని చేసి సైలెంట్ ఒక జాగాలో ఉండాలంటే ఉండలేరు. నాకేమి ఇబ్బంది లేదు, మా నాన్న ఒక కూలీ అని చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది ఎందుకు? ఆ కూలీ అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు రావడం అనేది అదొక అచీవ్మెంటే కదా, అక్కడ ఇబ్బంది పడడానికి ఏముంది? అది చాలామంది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకుంటారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అవునా కదా? యా. ప్రతి ఒక్కరూ మనల్ని జెన్యున్ అనుకోవాలి. అరే ఏంద్రా ఈ ఇంటర్వ్యూలో ఇలా అయ్యా ఇదని చెప్తున్నావు, కానీ వాళ్ళ అయ్యా ఇది చేస్తాడు అని బ్యాగ్ నుంచి కూడా ఒక్కటి కూడా అనొద్దు. సరే, ఇప్పుడు మీ నాన్నగారు కూలి పని చేసుకునేవారు అంటున్నారు, అమ్మ ఇంట్లోనే ఉండేది, హౌస్ వైఫ్. ఓకే. సరే, ఇప్పుడు కూలి పని చేసుకునేవారు, అలా చేసుకుంటూనే మిమ్మల్ని చదివించారా? ఎస్, చాలా కష్టపడ్డారు. ఓకే. చాలా 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 నేను దగ్గరుండి చూసా. చాలా కష్టపడ్డారు, కానీ చిన్నప్పటి నుండి వాళ్ళు ఎంత కష్టపడ్డా నన్ను రాయల్గా పిలిచారు. నన్ను రాయల్గా, వాళ్ళకు ఒక 500 వస్తే 300 నాకే ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. నా డ్రెస్సింగ్ కానీ, నా ఫుడ్ కానీ, బై బర్త్ నుంచే నాకు వాళ్ళు చూసేటోళ్ళు. నాకు కూడా అదే అలవాటైంది. ఓకే. అయితే ఒక కూలీ కొడుకు ఇంకో కూలీ కావాలన్నా, మనకు టాలెంట్ లేదా? డెఫినెట్గా కూలీ కొడుకు కూలీ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. మా నాన్న ఏం చదువుకోలే, మా అమ్మ ఏం చదువుకోలే. మీరేం చదువుకున్నారు? ఎంబీఏ కంప్లీట్ అయింది. అది ఎంబీఏ కంప్లీట్ చేశారా? కంప్లీట్ అయిపోయింది. ఓకే. యాక్చువల్లీ ఫారెన్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకో మరి ఇలా అనుకోకుండా. సో చదువుకునేంత వరకు మీకు అసలు జనరల్గా ఇలాగా అంటే ఈ చారిటీస్ జనాల్లో తిరగడం, ఈ పేరు తెచ్చుకోవడం ఇదంతా లేదా మొదట్లో? ఉంది. ఉంది. ఇంకో విషయం నువ్వు ఏం చేస్తుండే అంటే, నేను 10th ఉన్నప్పుడు అరే ఇక మమ్మీ వాళ్ళకి తెలియకుండా మమ్మీ వాళ్ళకు చాలా పనులు చేసేటోని నేను. చాలా పనులు అంటే మా ఇంటి దగ్గర ఒక మేకల మండి ఉంటుంది. మేకల మండి దగ్గర పోయి కొంచెం సేపు అక్కడ వర్క్ చేస్తే వాళ్ళు 50 రూపీస్ అట్లా ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళేటోని నేను చదువుకుంటూ. కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ కూరగాయల షాప్లో వర్క్ చేస్తుండే, మూటలు కూడా మోస్తుండే. కానీ ఇవన్నీ మా ఇంట్లో తెలియకుంటుండే. ఎందుకు ఈ పనులన్నీ ఎందుకు ఆ పనులు చేసేటోనంటే, నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళంటూ ఏం వాళ్ళకు ఒక్కటే, నా కొడుకు బాగుండాలి. అయితే ఇక వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు సరిపోయేటి కాదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఆ డబ్బులు నాకు తీసుకోవాలని కూడా అనిపించేది కాదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడితే అప్పట్లో 500 వస్తే మస్తు అయిపోతుంది. నాకు బాధ అనిపించేది, అరే పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి దాంట్లో 300 నాకే ఇస్తుర్రు, ఇల్లు ఎట్లా గడవాలి అని ఇవన్నీ నాకు అనిపించేది. ఎందుకంటే నేను అప్పటి నుండి నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చా కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చా. ఇప్పుడు కూడా నేను మూటలు మూయమన్నా మోస్తా. ఇప్పుడు ఇంకా అంత అవసరం లేదుగా? అవసరం లేదు. ఒకవేళ అలాంటి చేయాల్సి వస్తే నేను సిద్ధం అని చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే మన పుట్టుకను ఎప్పుడు మరవద్దు, మన దారిని ఎప్పుడు మరవద్దు. మనం ఎంత చదువుకున్నా, ఎంత స్టేజ్కి వచ్చినా, ఈరోజు ఈ చైర్లో కూర్చున్నామని చెప్పి బిల్డప్ ఎవ్వడైనా వాని అవకాశం ఏందో తెలవాలి, వాడే గొప్పోడవుతాడు.